అతన్ని ప్యాకెట్ డైనమైట్ అని పిలిచారు. అతని సమయం అయిపోయిందని విమర్శించారు. మానసిక ప్రశాంతత కోసం ఆట నుండి విరామం తీసుకున్నప్పుడు అతని కెరీర్ ముగిసిపోయిందని రాశారు. కానీ 2026లో ఇషాన్ కిషన్ అంతర్జాతీయ క్రికెట్ తలుపులు కేవలం తట్టలేదు, ఏకంగా బద్దలు కొట్టుకొని వచ్చి చరిత్ర తిరగరాశాడు. పడిలేచిన కెరటంలో అతను సాధించిన ఈ విజయం క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుతం. ఈ టోర్నమెంట్ లో అత్యంత వేగవంతమైన స్ట్రైక్ రేట్ తో ఏకంగా 317 పరుగులు. ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన చారిత్రాత్మక మ్యాచ్ లో కేవలం 40 బంతుల్లో 77 పరుగులు చేసి ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించాడు. ఇక ప్రపంచ కప్ ఫైనల్ లాంటి మహాసమరంలో ఒత్తిడిని చిత్తు చేస్తూ కేవలం 25 బంతుల్లో 54 పరుగులు సునామీ ఇన్నింగ్స్ ఆడి భారత్ ను విశ్వ విజేతగా నిలిపాడు. అండర్-19 కెప్టెన్ స్థాయి నుండి గ్లోబల్ హీరోగా ఎదిగిన ఈ ప్యాకెట్ డైనమిక్ అకుంఠిత దీక్షకు సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్, కేకేఆర్ వంటి ఐపీఎల్ ఫ్రాంచైజీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. ఈ అద్భుతమైన కంబ్యాక్ ను అర్థం చేసుకోవాలంటే మొదట అతని ప్రయాణం ఎక్కడ మొదలైందో చూడాలి. బీహార్ లోని పాట్నాలో జన్మించి జార్ఖండ్ దేశవాళీ జట్టుతో తన సత్తా చాటిన ఈశాన్ ఒక ప్రత్యేకమైన ఆటగాడు. ఎంఎస్ ధోని లాంటి మెరుపు వికెట్ కీపింగ్, అడమ్ గిల్క్రిస్ట్ లాంటి విధ్వంసకరమైన బ్యాటింగ్ శైలి అతని సొంతం. ఈ అసాధారణ ప్రతిభే అతనికి 2016 అండర్-19 ప్రపంచ కప్ భారత జట్టుకు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని తెచ్చిపెట్టింది. అతని నాయకత్వంలో టీమిండియా రన్నరప్ గా నిలిచింది. దాంతో జాతీయ సెలెక్టర్లు అతనికి తలుపులు తెరవక తప్పలేదు. అంతర్జాతీయ క్రికెట్లో అతని ఎంట్రీ ఒక భారీ పేలుడు లాంటిది. 2021లో ఇంగ్లాండ్పై జరిగిన మొదటి టీ20లో హాఫ్ సెంచరీ చేసి అరంగేట్రం మ్యాచ్లోనే ఈ ఘనత సాధించిన రెండో భారతీయ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత శ్రీలంకపై తన పుట్టినరోజు నాడే వన్డే అరంగేట్రం చేస్తూ అక్కడ కూడా మొదటి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఇక డిసెంబర్ 2022 చట్టోగ్రామ్ వేదికగా జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతుంది. గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్ బౌలర్లకు ఊచకోత చూపించాడు. 131 బంతుల్లో 200 పరుగులు చేసి సచిన్, సెహ్వాగ్, రోహిత్ శర్మల సరసన చేరి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కానీ క్రికెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అత్యున్నత శిఖరాన్ని చూసిన అతనికి కాలం ఒక పెద్ద పరీక్ష పెట్టింది. 2024 చివరి నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వరుస సిరీస్లకు దూరం కావడం, మానసిక అలసట వల్ల తీసుకున్న విరామం చివరికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయేలా చేశాయి. మీడియాలో రకరకాల విమర్శలు వచ్చాయి. అభిమానులు అతని నిబద్ధతను అనుమానించారు. కానీ కెమెరాలకు దూరంగా నిశ్శబ్దంగా తనను తాను మలుచుకున్నాడు ఈ ప్యాకెట్ డైనమో. అతను మాటలతో సమాధానం చెప్పలేదు, తన బ్యాట్ తోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. 2025-26 దేశవాళీ సీజన్లో సరికొత్త రుద్రరూపం దాల్చాడు. జార్ఖండ్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి సయ్యద్ ముస్తక్ అలీ టీ20 ట్రోఫీలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. ఆ టోర్నీలో ఏకంగా 517 పరుగులు సాధించడమే కాకుండా హర్యానాతో జరిగిన ఫైనల్లో 101 పరుగులు అద్భుత శతకంతో జార్ఖండ్ చరిత్రలోనే మొట్టమొదటి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీని అందించి తానేంటో నిరూపించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2026 వేదికగా ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి అడుగు పెట్టాడు. ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో జట్టును నడిపిస్తూ తన కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రదర్శించాడు. వైస్ కెప్టెన్ గా, ఓపెనర్ గా ప్రత్యర్థి బౌలింగ్ ను ముక్కలు చేస్తూ సీజన్ మొత్తంలో 602 పరుగులు సాధించి ఎస్ఆర్హెచ్ ను సెమీఫైనల్ కి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. దేశవాళీ క్రికెట్ సంచలనాలు, ఐపీఎల్ విధ్వంసంతో సెలెక్టర్లు అతన్ని జట్టులోకి తీసుకోక తప్పలేదు. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ లో భారత్ తరపున మెరుపులు మెరిపించిన టోర్నీలో 300 పరుగులతో భారతదేశాన్ని మళ్లీ ప్రపంచ విజేతగా నిలిపాడు. అతని కంబ్యాక్ ఒక సంపూర్ణ కావ్యంగా మారింది. పాట్నా నుండి ఒక చిన్న కిట్ బ్యాగ్ తో కలలు కంటూ వచ్చిన కుర్రాడు నేడు దేశవాళీ క్రికెట్ ని శాసించి అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రపంచ కప్ అందించిన గ్లోబల్ హీరోగా నిలిచాడు. ఇషాన్ కిషన్ నిరూపించాడు ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతమని. ఈ డైనమో కేవలం తిరిగి రాలేదు, తన సామ్రాజ్యాన్ని తిరిగి కైవసం చేసుకున్నాడు. ఎన్నో విమర్శలు ఎదుర్కొని పట్టుదలతో పోరాడి దేశానికి ప్రపంచ కప్ అందించిన మన ప్యాకెట్ డైనమో ఇషాన్ కిషన్ కు జన్మదిన శుభాకాంక్షలు. ఈ బర్త్డే స్పెషల్ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాగే ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ లలో మీకు నచ్చిన మ్యాచ్ ఏంటో కింద కామెంట్లలో మాతో పంచుకోండి.